శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక తోకపీకుడుగాడు. అనగనగా ఒక్క ఊళ్ళో వెంకయ్య అనే ఒక రెడ్డి ఉన్నాడు. అతనికి బర్రెలు, ఆవులు, ఎడ్లు, కోడెలు దాదాపు 200 దాకా ఉన్నవి. వాటిలో కోడెదూడ ఒకటి భలే బాగుంటుంది. ఆ ఊళ్ళో ఒక దొంగ దానిని కాజేయాలని ఎన్నాళ్ళ నుంచో చూస్తున్నాడు. ఆనాడు ఎవరికీ తెలియకుండా కొట్టంలోకి వెళ్ళి దూలం మీద దాక్కున్నాడు. ఆ ఊరికి దగ్గరలో ఒక చిన్న అడవి ఉంది. దాంట్లో ఒక పెద్ద పులి ఉన్నది. ఆ పెద్ద పులికి ఆ రోజున ఆహారం లేక ఒక కోడెదూడనైనా పట్టుకు తిందామని చీకటి పడ్డాక ఆ చావిట్లో ఒక పక్క పడుకుని ఉంది. బాగా చీకటి పడిన తర్వాత అందరూ నిద్రపోయాక దొంగవాడు దూలం మీద నుంచి కిందకు దిగాడు. వాడు కావాలనుకున్న కోడెకు ఇంకా కొమ్ములు కూడా రాలేదు. వరసన అన్నిటికీ నెత్తిమీద చెయ్యి వేసి తడుముకుంటూ పులి దగ్గరకు వచ్చి చూశాడు. కొమ్ములు చేతికి తగల్లేదు. ఇదేరా కోడెదూడ అనుకుని పైన ఎక్కి కూర్చుని రేయ్ రేయమంటూ తోలాడు. పులి గాబరా పడింది. ఆ పులికి గిలి అంటే భయం. తన మీద ఎక్కింది గిలి అనుకుని భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది. తిన్నగా అరణ్యంలోకి దారి తీసింది. తెల్లవారేటప్పటికి బాగా నట్టడవిలోకి పోయింది. తెల్లవారగానే తనెక్కింది కోడెదూడ కాదు పులి అని దొంగ గ్రహించాడు. ఎట్లారా భగవంతుడా దీనిని తప్పించుకునేది అని ఆలోచిస్తున్నాడు. ఇంతలోకి పెద్ద పెద్ద ఊడలు దిగి ఉన్న మర్రి చెట్టు కిందగా పెద్ద పులి పోతున్నది. దొంగ ఒక ఊడ పట్టుకుని చెట్టు మీదకు పారిపోయాడు. తన మీద ఉన్న గిలి పోయింది కదా అని పులి పరిగెత్తుకుంటూ పోయింది. దారిలో పెద్ద పులికి ఎలుగుబంటి ఎదురై ఎక్కడికి పోతున్నావు పులిబావా అని అడిగింది. పులి జరిగిన సంగతంతా చెప్పింది. అది విని ఎలుగుబంటి పకపకా నవ్వుతూ ఆ గిలి లేదు ఏమీ లేదు. ఆ గిలిని నేను చంపుతారా? నేను చెట్టెక్కి ఆ గిలిగాడిని కిందకు తోస్తాను. నీవు వెంటనే ఆ చాటున గిరిగాడి మీద పడి చంపేయి అంది. సరేనంటే సరేననుకుని ఆ రెండూ బయలుదేరి ఆ చెట్టు దగ్గరకు వచ్చినాయి. ఎలుగుబంటి చెట్టెక్కింది. పెద్ద పులి కింద కాపలా కాస్తూ కూర్చుంది. ఇది చూస్తున్న దొంగకి ఏమి చేయాలో తోచలేదు. ఎలుగుబంటి దగ్గరకు వస్తుంది. దొంగ ఇంకా లాభం లేదని వచ్చే ఎలుగుబంటిని వెనక కాలితోటి ఒక్క తన్ను తన్నాడు. ఆ తన్నుకి పట్టు వదిలి ఎలుగుబంటి కింద పడ్డది. గిలిగాడు కింద పడ్డాడని పులి ఎగిరి ఎగిరి ఎలుగుబంటి మీద దూకి దాని మీద చూపించింది తన ప్రతాపం. బావా, నేను ఎలుగుబంటిని, చంపమాకు. నీకు వీడు గిలిగాడు కాదు, వెనక తన్నుడుగాడు. ఇక్కడున్నావంటే అన్యాయంగా చంపుతాడు అని పెద్ద పులిని వెంట పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెనక్కి తిరిగి చూడకుండా రెండు ఒకటే పరుగు పరిగెత్తాయి. అట్లా పోతుండగా వాళ్ళకి నక్కబావ ఎదురై ఏమిటలా పరిగెత్తుతున్నారని అడిగింది. మన అరణ్యంలోకి గిలిగాడు వచ్చాడు అని పెద్ద పులి అంది. కాదు, వెనక తన్నుడుగాడు వచ్చాడు అని ఎలుగుబంటి అన్నది. నక్క పెద్ద పెట్టున నవ్వి, ఓసి పిచ్చివాళ్లలారా, ఈ భాగ్యానికే పరిగెట్టిపోతున్నారా? గిలిగాడేమిటి, వెనక తన్నుడుగాడేమిటి? మీరు పారిపోవడం ఏమిటి? మీ పరాక్రమం నుండి మండినట్టే ఉంది. వెనక్కు పదండి, వాడి అంతు నేను చూసుకుంటాను అని ప్రోత్సాహం ఇచ్చింది. ఆ ఇద్దరిని వెనక్కు తిప్పి తీసుకెళ్తూ దొంగ ఇంకా ఇక్కడే ఉంటే లాభం లేదని దగ్గరలోనే పాడుబడ్డ గుడి ఉంటే దాంట్లోకి వెళ్ళి తలుపు బిగించి కూర్చున్నాడు. నక్క, పెద్ద పులి, ఎలుగుబంటి ఆ చెట్టు దగ్గరికి వస్తే వాడక్కడ లేడు. నేను చెప్పలేదా, మనం వచ్చేలోపే వీడెక్కడో దాక్కున్నాడు. పిరికివాడు కాకపోతే దాక్కుంటాడా? ఇక్కడ దాక్కునేందుకు మాత్రం ఏముంది ఆ గుడి తప్ప? రండి, ఈ గుళ్ళో ఉన్నాడేమో చూద్దాం అని నక్క పులిని, ఎలుగుబంటిని గుడి దగ్గరికి తీసుకొచ్చింది. గుడి తలుపులేసి ఉన్నాయి. గుడి తలుపు తీయాలని నక్క ప్రయత్నం చేసింది, కానీ సాధ్యపడలేదు. చివరకు నక్క విసిగి ఈ తలుపు బొక్కగుండా తోక దూర్చి గడియ తీద్దామని ప్రయత్నించింది. ఇది దొంగ చూచి దాన్ని తోక పట్టుకున్నాడు. నక్క ఇకిలించడం మొదలుపెట్టింది. నక్క ఇకిలింపు చూసి ఎలుగుబంటి, ఏం నక్క బావా, ఇకిలిస్తున్నావెందుకు అని అడిగింది. ఇకిలించింది సకిలించింది ఎన్నాళ్ల కిందతో నేను ఇనపగడియలు వస్తాయా అన్నది నక్క. ఈ విధంగా కాసేపు దొంగ నక్క పీకులాడే వరకు నక్క తోక కాస్త తెగిపోయింది. నక్క బ్రతుకు జీవుడా అని పరిగెత్తడం మొదలుపెట్టింది. పులి, ఎలుగుబంటి కూడా దాని వెనకే పరిగెత్తసాగాయి. నక్కబావా, గుళ్ళో ఉన్నది ఎవరు అని అడిగాయి. గుళ్ళో ఉన్నది గిరిగాడు కాదు, వెనక తన్నుడుగాడు కాదు, తోకపీకుడుగాడు అని అదే ఉదురు అందుకుంది. పాపం దొంగ ఇంకా దూడలేకపోతే పోయింది, ప్రాణమన్నా దక్కింది కదా అని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి చేరుకున్నాడు. ఇక కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్లయితే నాకు తప్పకుండా తెలియచేయండి.